రెగ్యులర్గా సాలరీస్ పడుతున్నాయి. ఈ 61 పాపము ఈ 61 పైబడిన వీఆర్ఏ వారసులు మాత్రం మరి ఏం పాపం చేశామో మాకు అర్థమవుతలేదు. కానీ మా డాటా మొత్తం కలెక్టరేట్లో ఉన్నది, సీసీఎల్లో ఉన్నది, మొత్తము మన రెవెన్యూ మినిస్టర్ కాడ కూడా ఉన్నది మా యొక్క డాటా, వారసుల డాటా. అయినా కూడా ఈ యొక్క ఆర్డర్ విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందో మాకు అర్థమవుతలేదండి. ఇప్పటి వరకు మేము కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, రెవెన్యూ మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రతి ఒక్కరికి మీ యొక్క అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. తిరిగి మా యొక్క చెప్పులు ఆరిగిపోతుంది తప్ప ఇప్పటివరకు మాకు ఆర్డర్స్ ఇవ్వడం లేదండి, ఇవ్వలేకపోతున్నారు. మా పట్ల మేము ఏం పాపం చేసుకుని మాకు అర్థమవుతలేదండి. మేము మా యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా యొక్క తహసీల్దార్ ఆఫీసులో మేము గత 12 సంవత్సరాల నుంచిగా మేము వారసులమే మేము ఉద్యోగం చేయడం జరుగుతుంది. గత మా తల్లిదండ్రులను అనారోగ్యంగా ఆ ఇంట్లో కూర్చుంటే మేము వెళ్ళి డిపార్ట్మెంట్లో ఆఫీసులలో పనిచేయడం జరుగుతుంది. అయినా కూడా మాతోని అన్ని రకాలమైన పనులు చేపించుకుంటున్నారు. మాకు ఆర్డర్స్ ఇవ్వడం లేదండి. దయచేసి ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, త్వరగా మాకు మా యొక్క 8185 జీవో ప్రకారంగా మాకు ఆర్డర్స్ ఇవ్వాలని ఒక ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మేము చేతులెత్తి నమస్కరించి మేము కోరుకుంటున్నాం.